హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మునగాకు ఫ్రై అయితే చేద్దామనేసి మునగాకు అంతా నీట్గా ఒలిచేసి శుభ్రంగా కడిగి అయితే పెట్టేసుకున్నాను. ఇది ఒలవడానికి చాలా టైం పట్టింది. పుల్లలంతా ఏరేసేదానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఈరోజు లంచ్లోకి అయితే మునగాకు చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నా. మునగాకు అయితే ఫస్ట్ అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా అయితే నేను స్టవ్ అయితే వెలిగించేసుకొని బాండీ అయితే పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా మునగాకు, ఈ ఆకైతే వేసేసుకుందాము. మునగాకు మొత్తాన్ని అయితే ఇట్లా బాండర్స్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకుందాము. వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను కొద్దిగా పసుపు అయితే వేస్తున్నా. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగానే వేసుకుందాము. మళ్ళీ తక్కువైతే తిరగమాత వేసుకునేటప్పుడు, పోపు పెట్టుకునేటప్పుడు మిగిలిన మళ్ళీ వేసుకోవచ్చు తక్కువైతే. దీన్ని అయితే ఇప్పుడు ఒకసారి అట్లా కలుపుదాము. ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టేసి కొంచెం సేపు అయితే ఉడకపెట్టుకుందాం బాగా ఆకుని. ఆకు ఉడికే లోపల దీంట్లోకి పొడి అయితే తయారు చేసుకుందాము. వేరుశనగ పప్పుల పొడి అయితే తయారు చేస్తాం దీంట్లోకి. మునగాకు అయితే ఉడుకుతుంది, ఒకసారి కలుపుకున్నాము. పచ్చిగా లేకుండా కొంచెం బాగా ఉడికితే బాగుంటుంది. ఫ్రైకి అయితే బాగుంటుంది అన్నమాట కొంచెం బాగా ఉడికితే. సో వాటర్ అయితే ఇంకా ఉంది. వాటర్ ఇంకిపోయే వరకు అయితే ఒకసారి దీన్ని మగ్గించుకుందాం బాగా. ఇప్పుడు దీన్ని అయితే ఇది ఇంకా వాటర్ ఉంది కాబట్టి టైం పడుతుంది కాబట్టి దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుంటున్నా. అది కుక్ అవుతుంటుంది. ఇక్కడ వచ్చేసి తాలింపులోకి పల్లి పొడి చేసుకున్నాము. బాండలు అయితే హీట్ అయింది. సో ఇందులో ఆకు ఎంతనో దానికి తగ్గట్టు అయితే పౌడర్ అయితే చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక చిన్న కప్పు అయితే పల్లీలు అయితే తీసుకున్నా. వీటిని అయితే సిమ్లోనే పెట్టి మంచిగా వేయించుకోవాలి. వేరుశనగ పప్పు అయితే ఆల్మోస్ట్ అయితే వేగినాయి. ఇప్పుడు ఇందులో కారానికి తగినట్టు కొంచెం ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నా. వీటన్నిటిని అయితే ఒకసారి ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, చిన్న టీ స్పూన్ అంత జీలకర్ర అయితే వేసుకుందాం. చాలు, ఇంక ఇది వేగిపోయినాయి ఆల్మోస్ట్. ఆపేసామంటే ఆ సెగకి ఇంకొంచెం వేగుతాయి అన్నమాట లోపల. ఓకే, ఇవి వేరుశనగ పప్పు అయితే వేయించేసుకున్నాము. ఇది చల్లారిన తర్వాత పొడి అయితే చేసుకోవాలి. సో ఈలోగా ఆకు అయితే ఉడికిపోయినట్టుంది. ఆకు ఉడికిపోయింది కాబట్టి ఇంకా తాలింపు పెట్టుకోవడమే. ఇంకా
ఆకైతే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. వాటర్ ఇంకొద్దిగా ఉంది, కొంచెం ఇంకొక 5 to 10 minutesలో ఎవాపరేట్ అయిపోతుంది. ఇది ఎవాపరేట్ అయిపోయే లోపల ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకుంటాను. ఆకులో వాటర్ అయితే మొత్తం ఎగిరిపోయింది. వాటర్ అయితే పూర్తిగా ఇంకిపోయాయి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని దీంట్లోనే మనం తాలింపు అయితే పెట్టుకున్నాము. ఆకుకి మునగాకుకి. మునగాకుని తాలింపు పెట్టడం కోసం బాన్నట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇవి కొంచెం చిటపటలాడే లోపల ఒక చిన్న ఆనియన్ అయితే వేసుకున్నాము. అలాగే ఇందులో కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 5 అయితే వేసుకున్నా. సో ఇది మొత్తాన్ని అయితే ఒకసారి అయితే బాగా కలుపుకున్నాము. ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయిందనమాట ఆయిల్లో. ఇప్పుడు దీంట్లో ఆకు అయితే పెట్టుకున్నాము. ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా మునగాకు, ఆకునైతే వేసుకుంటున్నా. ఈ ఆకునైతే ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాము. మునగాకుని ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆయిల్లో ఇది కొద్దిసేపు మగ్గే లోపల మూత పెట్టేసి కాసేపు మగ్గించుకుందాము. ఇది మగ్గే లోపల మనము ఇది వేరుశనగ పప్పులు వేయించుకున్నాం కదా, దాన్ని అయితే ఒకసారి అయితే మిక్సీకి వేసేసుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాము. ఇందులో ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా వేరుశనగ గుళ్ళు, దీన్ని అయితే ఒకసారి మిక్సీకి వేసేసుకొని ఇందులోని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆకులో కొంచెం వేసాం కాబట్టి ఆకులో చూసుకొని మళ్ళీ తర్వాత అవసరమైతే వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పొడిలో కొద్దిగా వేస్తున్నా, ఎందుకంటే పౌడర్ కూడా అక్కడక్కడ తగులుకుంటుంది కదా, అప్పుడు అది చప్పగా కాకుండా కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇదైతే మిక్సీకి వేసుకొని వస్తాను. వేరుశనగ పప్పు అయితే మిక్సీకి అయితే వేసేసాను. ఇలా మంచిగా మిక్సీకి వేసుకుంటే ఇది దీంట్లో డైరెక్ట్గా కలిపేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ ఆకుకూరను అయితే ఒకసారి తీసి కలుపుకున్నాము మునగాకుని. ఆకు కూడా ఆల్మోస్ట్ ఆయిల్లో బాగా మగ్గిపోయింది. ఈ విధంగా ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా వేరుశనగ పప్పుల పొడి, ఇదైతే వేసేసుకున్నాం.
వేరుశనగ పప్పుల పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా ఆకుకంట పట్టేటట్టు కలిపేసుకున్నామంటే ఆకుకూర అయితే మునగాకు తాలింపు అయితే రెడీ అయిపోతుంది. మాకు ఆఫ్టర్నూన్ లంచ్లోకి వేడివేడి రైస్లోకి మునగాకు ఫ్రై. పొడి అంతా వేసుకొని కలుపుకున్నాం కదా, ఇంకొకసారి మూత పెట్టి ఒక 2 సెకండ్స్ అట్లా ఉంచినామంటే మంచిగా వేరుశనగ పప్పుల పొడి అయితే కొంచెం ఆకుకి బాగా పడుతుందన్నమాట. ఒక 2-3 సెకండ్స్ అట్లా ఉంచి ఆపేసుకుందాము. 2-3 సెకండ్స్ తర్వాత స్టవ్ అయితే ఆపేసుకున్నాము. ఇప్పుడైతే ఒకసారి దీన్ని అయితే టేస్ట్ చేస్తాను. నేను ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామని. అలాగని కాదు, ఒకసారి తినాలనిపిస్తుంది అందుకని. ఓకే, బాగుంది. రైస్లో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది. సో టేస్టీగా ఉంటే మునగాకు తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఈరోజు వీడియోలో అయితే మీకు నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే నేనైతే చూపిస్తానండి. నేను పర్పుల్ నుంచి అయితే కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకుంటుంటాను. అందులో మెయిన్ వచ్చేసి నేను ఆల్స్ గుడ్నెస్ నుంచి బీట్రూట్ పౌడర్ అయితే తెప్పించుకుంటాను అనమాట. ఈ బీట్రూట్ పౌడర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది నా స్కిన్కి అయితే. ఈ బీట్రూట్ పౌడర్ని కొంచెం పాలలో మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటే స్కిన్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో నేను ఎక్కువగా వాడేదైతే ఇది కూడా. దాంతోపాటు ఉప్టాన్ గుడ్ వైబ్స్ వాళ్ళది ఉప్టాన్ పౌడర్ అనమాట. ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి ముందు ఒకటి బాటిల్లో చిన్న డబ్బాలు అయితే తెప్పించుకున్నానండి. అదైతే 200-250 అరౌండ్ అట్లా కాస్ట్ అయితే ఉండింది. సరే తర్వాత నెక్స్ట్ మళ్ళీ అది అయిపోయిందనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పర్చేస్ చేద్దామని చూస్తున్నప్పుడు నాకు ఈ ప్యాకెట్ అయితే కనబడింది. ఇదైతే 99 రూపీస్కి అయితే వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఉప్టాన్ పౌడర్. నాకు నచ్చని ప్రోడక్ట్ ఏంటంటే రోజ్ పెటల్ పౌడర్ అనమాట. ఇదైతే తెప్పించుకున్నాను, వాటితో పాటు తెప్పించుకున్నా ఇది కూడా. బట్ ఇది వచ్చేసి నా స్కిన్కి అయితే నాకు సెట్ అయినట్టు అనిపించలేదు, నాకు అంతగా అనిపించలేదు అనమాట. ఇవి వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇవి బయట పెట్టినామంటే కలర్ అయితే మారిపోతుందన్నమాట. సో కలర్ అయితే మారిపోతుందని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటే కలర్ అయితే అలాగే ఉంటుంది. డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటాను. ఇట్లనే వాడే ప్రతిసారి కొంచెం వేసుకొని తర్వాత దాంట్లో మిల్క్ వేసి కొంచెం బాగా పేస్ట్ లాగా అప్లై చేసుకుంటాను. పేస్ట్ లాగా చేసి అప్లై చేసుకుంటాను అనమాట. కలర్ అయితే మనకు మారదు డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే. ఇది ఫస్ట్ ఏదైనా ప్రోడక్ట్ నేను వాడేటప్పుడు ఫస్ట్ చేతికైతే అప్లై చేసుకుంటానండి. ముందు హ్యాండ్కి అయితే అప్లై చేసుకుంటాను. హ్యాండ్కి బాగుందనిపిస్తే తర్వాతనే ఫేస్ మీద అయితే నేనైతే అప్లై చేసుకుంటాను. ఉప్టాన్ పౌడర్ కూడా ఈ పౌడర్స్ అన్నీ నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఇంత ఉందన్నమాట. నాకు నచ్చని ప్రోడక్ట్ అంటే ఇది పెటల్ పౌడర్ అండి, రోజ్ పెటల్ పౌడర్. ప్రజెంట్ అయితే నా దగ్గర ఈ 3 ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా వేరేది ఒకటో రెండో ఏమో తెప్పించుకున్నాను. ఇది రోజ్ పెటల్ పౌడరు. ఇది నాకు అంతగా అనిపించలేదు. దీన్ని కాళ్ళకి చేతులకి అట్లా అప్లై చేసుకొని ఏదో అయిపిచ్చేసినాను. ఇంత కొంచెం ఉందన్నమాట. ఇదైతే నేనైతే ఫేస్కి అయితే అప్లై చేసుకోవట్లేదు. ఇప్పుడు నేను మళ్ళీ రిపీటెడ్గా తెచ్చుకునే ప్రోడక్ట్స్ ఏవనేసి నేనైతే మీకు ఒకసారి ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. పర్పుల్ నుంచి అయితే మళ్ళీ తెప్పించుకున్నాను. ఏమేమి తెప్పించాను అనేది మీకు కూడా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఈ బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాము.
హెన్నా ఫేస్డ్ బ్లాక్ హెన్నా. ఇది వచ్చేసి హెయిర్కి అయితే వాడతానండి. నాకు కొంచెం గ్రే హెయిర్ ఉందనమాట. గ్రే హెయిర్ కోసం నేను ఏవేవో ప్రోడక్ట్స్ వాడి హెయిర్ అంతా లాస్ చేసుకున్నాను చాలా. నేనైతే ఇంకా తర్వాత నుంచి అన్ని ప్రోడక్ట్స్ ఆపేసి ఇది ఒక్కటే యూస్ చేస్తున్నాను అనమాట చాలా రోజుల నుంచి. ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి నాకు నియర్ బై 1 మంత్ వస్తుంది. మంత్కి 2 టైమ్స్ అయితే అప్లై చేసుకుంటాను అనమాట హెయిర్కి ఇది. ఈసారి కొత్తగా నేను పర్చేస్ చేసినది ఏదంటే ఇది ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది ఆరెంజ్ పీల్ అయితే పర్చేస్ చేశాను. ఇది ఎలా ఉంటుందో ఒకసారి వాడి చూద్దామని చెప్పి తెప్పించుకున్నాను. నేనే తెప్పించుకున్నాను ఇది. ఇవైతే 2 తెప్పించుకున్నాను. 2 మంత్స్కి వస్తుంది ఒకటేసారని. చెప్పాను కదండి, నాకు బాగా నచ్చినది ఏదంటే బీట్రూట్ పౌడర్. చాలా బాగా పనిచేస్తుంది ఇది స్కిన్కి అయితే. ఇంకోటి వచ్చేసి వైల్డ్ టర్మరిక్ అనమాట. ఇది కూడా తెప్పించుకున్నా. ఇప్పుడు నేను కొత్తగా పర్చేస్ చేసినది ఏది అని అంటే ఈ వైల్డ్ టర్మరిక్ పౌడర్ అనేది. ఈ వైల్డ్ టర్మరిక్ అనేది ప్లస్ ఆరెంజ్ పీల్ అనమాట. ఈ 2 కొత్తగా పర్చేస్ చేశాను. ఇవి ఎలా ఉన్నాయి, ఎలా వర్క్ చేస్తాయి అనేసి రాబోయే వీడియోలో అయితే మీకు నేనైతే చూపిస్తాను. ఇవన్నీ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కొన్నందుకు ఇది నాకు ఫ్రీ అయితే వచ్చింది. న్యాచురల్ గ్లో షీట్ మాస్క్ అంట, గుడ్ వైబ్స్ వాళ్ళది. న్యాచురల్ గ్లో షీట్ మాస్క్ అయితే ఇచ్చాడు సాఫ్రాన్ది. చూద్దాం త్వరగా అయితే ఇది కూడా అప్లై చేసుకోవాలి. ఇది వరకు పెట్టినప్పుడైతే నాకు ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి గోల్డెన్ ఫేషియల్ ఇది వచ్చిందనమాట. ఫేషియల్ కిట్ అయితే వచ్చింది. అది ఇప్పటి వరకు దాన్ని అయితే ఇంతవరకు అసలు యూస్ చేయలేదు. ఇది వచ్చేసి న్యాచురల్ గ్లో షీట్ మాస్క్ సాఫ్రాన్ ఇదైతే వచ్చింది. ఇంతే అండి. నేను నా స్కిన్ కేర్కి నేను వాడే ప్రోడక్ట్స్ అయితే ఇవే. ఇవి హెయిర్ కేర్, నాట్ ఏ స్కిన్ కేర్. ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చెప్పండి. నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, నేను వాడే న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయని మీరు కూడా నాకు ఒకసారి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.